ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. టీఆర్టీ హెచ్జిటి తెలుగు మీడియం పేపర్ 2018 ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో ఈ పేపర్లో మనకు మొత్తం 18 క్వశ్చన్స్ అడిగాడండి. సో ఆ 18 క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ క్వశ్చన్. 4 వరుస సరి సంఖ్యల సగటు 27, వాటిలో పెద్ద సంఖ్య ఏది? సో ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ని మనం చాలా మోడల్ పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనం హెచ్జిటి గురించి మొత్తం 7 మోడల్ పేపర్స్ ఇచ్చామండి. ఆ 7 మోడల్ పేపర్స్ నుంచి మోర్ దెన్ 14 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి 4 వరుస సరి సంఖ్యల సగటు 27, వాటిలో పెద్ద సంఖ్య ఏది? సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. సో తక్కువ టైంలో చేయడానికి మనకి ఏమని చెప్పాము, ఒక వీడియోలో డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఇదే క్వశ్చన్. సో 27 యావరేజ్. ఇక్కడ మనకి సరి సంఖ్యలు ఇచ్చాడు కాబట్టి నంబర్స్ ఏమైతే అంటే దీని మీద ఉండే 26 ఒకటి, కింద ఉండే 28, మీద ఉండే 24, కింద ఉండే 30. సో ఇవి నెంబర్స్ అయితే వీటి యావరేజ్ ఏమవుతుంది ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా 27 రావడం జరుగుతుంది. అంటే నెంబర్స్ మనకి 4 వరుస సరి సంఖ్యలు అంటే 24, 26, 28, 30 అనేది 4 సంఖ్యలు అవుతుంది. అందులో మనకు అడుగుతుంది వాటిలో పెద్ద సంఖ్య ఏది? సో పెద్ద సంఖ్య వచ్చేసి మనకి 30 అంటే ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్. ఒక పనిని 6 రోజుల్లోనూ అదే పనిని బి 12 రోజుల్లోనూ చేయగలడు. వారిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి, అండ్ ఈజియెస్ట్ మెథడ్. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అడగడం జరిగింది ఇక్కడ. సో ఒక పనిని 6 రోజుల్లో అంటే ఒక రోజు పని ఎంత? 1/6. అదేవిధంగా బి అదే పనిని 12 రోజుల్లో చేస్తాడు. సో 12 రోజులు అంటే 1/12 తీసుకోవచ్చు. సో 1/6 + 1/12 అంటే మనకి ఎల్సిఎం 12 అవుతుంది. 6 అంటే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 1 అంటే 3/12, 1, 4 = 1/4. సో మనకి మొత్తం బీలు కలిపి 4 రోజుల్లో పనిని పూర్తి చేయగలరు. ఇది కూడా బేసిక్ టైప్ క్వశ్చన్. 2 కూడా ఈజీ క్వశ్చన్స్ అడిగాడండి. నెక్స్ట్ క్వశ్చన్. √2 = 1.414 అయినచో 1/√9 - √8 విలువ ఎంత? సో ఇటువంటి క్వశ్చన్ మనం ఏం చేయాలి? ఫస్ట్ అకర్ణీయం చేయాలి. ఇండిసెస్ టైప్ క్వశ్చన్ అనుకోండి ఇది. అకర్ణీయం చేయడం అంటే √9 - √8 × √9 + √8. √9 + √8 అంటే మనం √9 + √8 తోటి గుణించి భాగించడం జరుగుతుంది. దీన్ని మనం అకర్ణీయం అంటాం, ఎందుకంటే దీని అకర్ణీయ కారణకం ఇది అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి √9 + √8 a + b × a - b ఫార్ములా. a - b × a + b = a² - b². a² చేస్తే 9², √9² ఏమవుతుంది? 9 అవుతుంది. -b² అంటే √8² √8² ఏమవుతుంది? 8 అవుతుంది. సో √9 అంటే 3 తీసుకోండి, √8ని 2√2 రాసుకోవచ్చు, /1 ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది? 3 + 2√2 వచ్చింది. ఇక్కడ మనకి 2√2 వాల్యూ ఇచ్చాడు. సో 3 + 2 × √2 వాల్యూ ఎంత ఇచ్చాడు? 1.414. అఫ్కోర్స్ ఇది ఇవ్వడం జరిగింది, ఇది ఇవ్వకపోయినా మనకు నోటెడ్ ఉండాలి. 1.141 అంటే పేపర్ ఈజీగానే ఇచ్చాడని చెప్పచ్చు మనం. 2.828 ఈ రెండింటిని మనకి యాడ్ చేసినప్పుడు 5.828 అనేది ఆన్సర్ అవుతుంది. 5.828 ఆప్షన్ నెంబర్ 2. చేస్తే వచ్చే సింపుల్ క్వశ్చన్ అండి, పెద్ద లాజికల్గా ఏం లేదు ఇక్కడ క్వశ్చన్లో. నెక్స్ట్ క్వశ్చన్. 9.8 3 - 6.8 cube / 9.8 square + 9.8 × 6.8 + 6.8 హోల్ స్క్వేర్. సో ఇది మనకి ఇండిసెస్లో ఇటువంటి మోడల్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది మనం. సో క్వశ్చన్ అంత పెద్దగా ఉంది కానీ ఆన్సర్ ఎంత సింపుల్గా ఉంటుందంటే ఇక్కడ మనకి ఫార్ములాస్ తెలిస్తే, ఏ ఫార్ములాస్? a³ - b³ ఫార్ములా. సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ క్యూబ్స్ ఉన్నాయి కదా, a³ - b³ / ఇది ఎలా ఉంది? a³ - b³ / a² + ab + b² లెక్క ఉంది. సో a³ - b³ కూడా మనం ఏం రాయొచ్చు? a - b × a² + ab + b² రాసుకోవచ్చు. సో కింద సేమ్ టర్మ్ ఉంది కాబట్టి కిందది మొత్తం క్యాన్సిల్ అవుతాయి. జస్ట్ ఆ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఆ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. a - b రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. అంటే 9.8 - 6.8 which is equal to 3 ఆన్సర్, which is equal to 3. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ కూడా ఈ మోడల్స్ కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. x² - 3x + 1 = 0 అయితే x + 1/x విలువ ఎంత? చాలా మందిని కన్ఫ్యూజ్ చేసిన క్వశ్చన్ ఇదేనండి. సో ఇక్కడ చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే ఫస్ట్ దీనికి కారణాంకాలు కనుక్కోవడానికి ట్రై చేస్తారు. సో అక్కడ టైం తీసుకుంది, అది రాక వేరే క్వశ్చన్కి వెళ్ళిపోయి టైం లేక క్వశ్చన్ రాంగ్ చేయడం జరిగింది. సో కొంచెం ఆలోచిస్తే ఈ క్వశ్చన్ని x + 1/x అని ఉంది కదా, దీన్ని మనం ఎల్సిఎం చేసుకోవచ్చు. అంటే x ఉంటుంది, x² + 1 వస్తుంది. సో x² + 1 వస్తుంది. ఇది ఒక సెట్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకుందాం మనం. ఏమనుంది అక్కడ? x² - 3x + 1 = 0. ఈ 3x ని పంపిస్తే, ఎందుకంటే మనకి ఇక్కడ x + 1 కావాలి, x + 1 కావాలి. x + 1 =
3x రాసుకోవచ్చు. సో x + 1 = 3x రావచ్చు. ఈ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x² + 1 = 3x రాయొచ్చు. సో 3x/x గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 3 రావడం జరుగుతుంది. సో ఎంత సింపుల్గా ఉందంటే క్వశ్చన్ ఒకసారి అది మనకి ఒక చిన్న ట్రిక్ అంతే, ఒక లాజికల్గా పాయింట్ తయారు చేశారు అక్కడ. x + 1/x అంటే దాన్ని x² + 1/x అని రాసుకోవడం. అది రాసుకున్న తర్వాత ఇక్కడ x² + 1 డైరెక్ట్గా ఉంది. సో ఆ విషయం తెలిస్తే మనకి ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగారండి, చాలా మందికి నోటెడ్ ఉన్న క్వశ్చన్ అది. 1 నుంచి 100 మధ్య గల కవల ప్రధానాంకాలు. 100 లోప ప్రధానాంకాలు ఎన్ని ఉంటాయి? కవల ప్రధానాంకాలు 8 ఉంటాయి. అదేవిధంగా ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ పాయింట్స్ అండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ పాయింట్స్. లేని వాళ్ళకు అంటే డైరెక్ట్ పాయింట్స్ రాని వాళ్ళు కూడా కవల ప్రధానాంకాలు వాటి డెఫినేషన్ నుంచి రాసుకుని కౌంట్ చేసుకున్నా కూడా మనకు పెద్ద టైం కూడా తీసుకోదు. సో ఇక్కడ మనకు ఆన్సర్ డైరెక్ట్గా 8 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1/2 whole inverse whole to the power of -2 plus 1 divided by 1/3 whole to the power of -3. ఇదిని సింప్లిఫై చేస్తే ఎంత వాల్యూ వస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ -2 ఉంది కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 2² రాయొచ్చు. 2². ఇది డివైడెడ్ కాబట్టి డివైడెడ్ పెట్టేస్తున్నాడు. ఇక్కడ కూడా 1/3 whole to the power of -3 ఉంది కాబట్టి 3³ రాసుకుంటున్నాను. సో సింపుల్గా 2² 4/27. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. అక్కడ మైనస్ రావడానికి ఛాన్స్ లేదు. ఎట్ ద సేమ్ టైం కన్ఫ్యూజ్ కూడా కానికి పెద్దగా ఛాన్స్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ కూడా చాలా మందిని ఇబ్బంది పెట్టింది. 2 సంఖ్యల నిష్పత్తి 3:4, వాటి గాసాబా 4 అయితే వాటి కాసాగు ఎంత? 2 సంఖ్యల నిష్పత్తి 3:4 ఇచ్చాడు కదా మనకి, 3:4. వాటి గాసాబా ఇచ్చాడు, కాసాగు అడిగాడు. సో గాసాబా గాసాగు. సో వీటికి మధ్య రిలేషన్ ఏంటంటే గాసాబా అనేది నెంబర్స్ని మల్టిప్లై చేస్తుంది. సో మల్టిప్లై చేయాలంటే 4 × 3 12, 4 × 4 16. ఈ నెంబర్స్ మనకి ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా వేరే విధంగా కూడా తీసుకోవచ్చు మనం, ఎందుకంటే వీటి మల్టిపుల్స్ లైక్ 24 అండ్ 32 కూడా తీసుకోవచ్చు. ఇట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందండి. కాకపోతే మనం ఇక్కడ 12, 16 తీసుకుంటున్నాం. వాటికి కాసాగు అంటే 12, 16కి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి? 12, 16 4 టేబుల్ 4 3 4 4 12 4 48 అవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఎంత? 48 తీసుకుంటే సరిపోతుంది. అంటే కాసాగా క్వశ్చన్ కూడా చాలా మందిని కన్ఫ్యూజ్ చేసింది. సింపుల్ క్వశ్చనే, కాకపోతే ఎగ్జామ్లో ఈ విధంగా మనం తప్పులు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ మిస్టేక్స్ని కవర్ చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. ఒక త్రిభుజంలోని అంతర్కోణాల సమద్విఖండన రేఖల ఖండన బిందువుని ఏమంటారు? అంతర్కోణాల సమద్విఖండన రేఖ. అంతర్కోణాల సమద్విఖండన రేఖ అంతర్కేంద్రమవుతుంది. సో అంతర్కేంద్రం మాత్రమే అంటే బి మాత్రమే ఆన్సర్. అంతర్కేంద్రం అవుతుంది, బి మాత్రమే ఆన్సర్. ఇది డైరెక్ట్ డెఫినేషన్ నుంచి కూడా చెప్పచ్చు. ఇంకో క్వశ్చన్, ఇక్కడ రాంబస్లోని కర్ణాల పొడవుల మొత్తం ఇచ్చాడు. కర్ణాల ఏంటి రాంబస్ల? D1 D2. వాటి పొడవుల మొత్తం అంటే D1 + D2 = 10 అని ఇచ్చాడు. నెక్స్ట్ దాని వైశాల్యం 9 చదరపు సెంటీమీటర్లు, 9 చదరపు. రాంబస్ వైశాల్యం ఏంది? 1/D1 D2 = 9. సో D1 × D2 ఏమవుతుంది మనకి? 9 × 2 D1 D2 = 18 వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు మరి? కర్ణాల వర్గాల మొత్తం అంటే D1² + D2² = వాట్? సో ఇక్కడ మనకి D1 + D2 ఉంది, D1 D2 ఉంది. ఈ రెండింటిని వాడితే ఇది రావాలి. సో మనకు అవసరం D1 + D2 2 అంటే A + B² = A² + B² + 2AB. సో మనకి ఈ వాల్యూ కావాలి. ఇది ఆల్రెడీ ఉంది 10² ఎంత అవుతుంది? 100 = D1² + D2² + 2 × 18. 2 × 18 చేస్తే 36 వస్తుంది. ఈ 36 తీసుకొస్తే -36 అంటే 100 - 36 which is equal to 64 ఆన్సర్. 64. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. కొంచెం చేస్తే వచ్చే క్వశ్చన్ ఇది. అంటే అన్ని క్వశ్చన్స్ ఈజీగా ఇవ్వలేదు, కొన్ని క్వశ్చన్స్ మ్యాడరేట్గా ఇచ్చాడు, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఇచ్చాడు. త్రిభుజం PQR ఈజ్ సిమిలర్ టు త్రిభుజం YXZ. అయితే ఈ క్రింది వన్లో ఏది చేద్దాం? ఇక్కడ మనకి Pకి Y ఈక్వల్ ఉంది కాబట్టి Pకి X అనేది తప్పండి. సో Pకి Y కరెక్ట్. ఈ స్టేట్మెంట్ మొత్తం కరెక్ట్గా చూద్దాం ఒకసారి. Qకి ఏముండాలి? X ఉండాలి. Qకి X.
ఆర్కి ఏమి ఉండాలి, జెడ్ ఉండాలి. సో ఈ స్టేట్మెంట్ మొత్తం కరెక్టే. మరి ఇది మాత్రం తప్పు. అంటే మనకి ఇక్కడ బి మాత్రమే కరెక్ట్, బి మాత్రమే సత్యం. అప్లికేషన్ లెవెల్లో అడిగాడు క్వశ్చన్ని. సో క్వశ్చన్స్ అన్ని కూడా కొంచెం అంటే ఈ ఒక మ్యాథ్స్ అని కాదండి, వేరే టాపిక్స్ కూడా అంటే ఈ పేపర్లో సైన్స్ తీసుకున్నా సోషల్ తీసుకున్నా కూడా అప్లికేషన్ లెవెల్లో అడగడం జరిగింది. సో మనం ఆల్రెడీ కానిస్టేబుల్ పేపర్స్ చూస్తూనే ఉన్నాం. కానిస్టేబుల్ పేపర్ చూసాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్, ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్స్ కూడా, ఎఫ్బీఓ ఎగ్జామ్ కూడా చూసాం. సో ఆ రెండు పేపర్లను దృష్టిలో పెట్టుకుని మన పేపర్స్ కూడా అన్ని అప్లికేషన్ లెవెల్ తయారు చేయడం జరిగింది. సో ఇక ముందు ఏ ఎగ్జామ్ జరిగిన అప్లికేషన్ లెవెల్నే చదవడం ఉత్తమం అండి. ఎందుకంటే మనకి క్వశ్చన్కు ఆన్సర్ రేట్గా అడగడం తక్కువ క్వశ్చన్స్ ఉంటున్నాయి. అప్లికేషన్స్ బేసిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దుకాణదారుడు తన వస్తువులను ప్రకటన ధరపై కొన్న వేల కన్నా 25% అధికంగా ప్రకటించెను. అతను ప్రతి వస్తువుపై 12% రుసుము ఇచ్చాను. అతనికి వచ్చిన లాభ శాతం ఎంత? సో ఇక్కడ మనకి ఒక ఐటెంని 100 రూపాయలకు కొంటే 25% ఎక్కువ 125 దాని మీద ప్రింట్ చేసి అందులో 12% డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. అందులో 12% డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు 125లో 12% కావాలి మనకి, అది తీసేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది 1 వే అండి, ఇది ఫస్ట్ మెథడ్. ఇలా కాకుండా ఇంకా సింపుల్గా చేయొచ్చు. సో మనకి ఈ ఫార్ములా ఒకటి ఉంటుంది, ఏంటి x + y ± xy/100. నేను చాలాసార్లు మన వీడియోస్ మీరు గమనిస్తే ఈ ఫార్ములాని ప్రతి వీడియోలో దాదాపుగా వాడడం జరుగుతుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఏంటంటే పెరిగితే అధికం అని చెప్పాడు కదా, పెరిగినప్పుడు దీన్ని మనం +25 తీసుకోవాలి. రుసుము అంటే డిస్కౌంట్ కదా, డిస్కౌంట్ అంటే తగ్గించేది, దాని మీనింగే తగ్గించేది కాబట్టి -12 తీసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 25 × 12 తీసుకోమని చెప్పాను బై 100. 25 ఎక్కం 25 4 ఎక్కం 4 3 25 - 12 13 - 3 = 10. సింపుల్గా చేయొచ్చు అంటే వితౌట్ ఇట్లా క్యాలిక్యులేషన్ చేస్తే కూడా మళ్ళీ మనకి ఇందులో 125లో 12% ఎంత వస్తుంది? అఫ్కోర్స్ 25 వస్తుంది. సో 25 అంటే రెడ్యూస్ చేస్తే మళ్ళీ 110 రావడం, సారీ 15 రావడం జరుగుతుంది. 15 తీసేస్తే మళ్ళీ 110 అంటే 10% ప్రాఫిట్ అని చెప్పి చేస్తాం. సో ఈ విధంగా చేస్తే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అది పోగొట్టుకోవడానికి సింపుల్గా షార్ట్ కట్ ఉంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ మెథడ్ అనేది చాలా విషయాలు అంటే ఇదని కాదు, మనకి 2% ఇచ్చిన ప్రతి క్వశ్చన్కి ఆ ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. అది మనం చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి మీ ప్రీవియస్ వీడియోస్ కూడా రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 6 వ్యాసార్థం గల అంతర్వృత్త చుట్టుకొలత. సో 6 వ్యాసార్థం గల అంతర్వృత్త చుట్టుకొలత అని అడిగాడు. సో వ్యాసార్థం వృత్తానికి చుట్టుకొలత 2πr. సో 6 వ్యాసార్థం గల వృత్తం ఇది. సో ఇందులో అర్ధవృత్తం అంటే మనం ఏం చేస్తాం, ఈ విధంగా తీస్తాం. సో ఇందులో సగం అన్నమాట. ఇందులో సగానికి ఎంత ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్ అంటే ఈ పార్ట్కి వచ్చేసి 2πrలో సగం πr ఉంటుంది. అండ్ తర్వాత ఇది మొత్తం ఆడవుతుంది. దీన్ని మనం వ్యాసం అంటాం. ఇందులో 2 వ్యాసార్థాలు ఉంటాయి, r + r అంటే πr + 2r అనేది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాకి షార్ట్ కట్స్ డైరెక్ట్గా గుర్తుంచుకోవడానికి కూడా ఎగ్జామ్స్ ముంగట ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఒక వీడియో తయారు చేస్తాం. అందులో అందులో నుంచి డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనకి πr + 2r అనేది ఫార్ములా. ఈ క్రింది వాటిని ఎంపిక చేయండి. ఏ మాత్రం సత్యం, ఏ అనేది అసత్యం కాబట్టి ఇది తప్పు. బి మాత్రమే సత్యం, ఓన్లీ బి ఒకటే కరెక్ట్ కాబట్టి ఇది. ఏ కామ బిలు రెండూ సత్యం అయితే, సపోజ్ ఈ రెండో సత్యం అయితే మనం ఇక్కడికి వెళ్తాం, రెండో సత్యం అయితే ఈ ఆప్షన్కి వెళ్తాం. సో ఇక్కడ మనం బి మాత్రమే సత్యం అని చెప్పి టిక్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 34a అను సంఖ్యను 2చే నిశ్చితంగా భాగించబడుతుంది. దీనిని 5చే భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. ఏ విలువ ఎంత? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఇది డివిజిబిలిటీ లాస్, భాగాహార న్యాయాల నుంచి అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ 34a అనే నంబరు 2తో నిశ్చితంగా భాగించాలంటే ఇక్కడ ఏ పొజిషన్ ఏముండాలంటే సరి సంఖ్య ఉండాలి, లేదా 0 ఉండాలి. అంటే 0 కావచ్చు, 2 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, 8 కావచ్చు. సో ఇక్కడ మనకి ఆప్షన్లో 7 అనేది ఒకటి బేస్ సంఖ్య, దాన్ని తీసేస్తున్నాం. అండ్ ఇదే నంబరు మళ్ళీ 5 తోటి భాగించబడాలి. నిశ్శేషంగా 5 తోటి భాగించబడాలంటే లాస్ట్ నంబర్ ఖచ్చితంగా 0 కానీ 5 కానీ ఉండాలి. 5చే భాగించబడినప్పుడు శేషం 1 రావాలి. 5చే భాగిస్తే శేషం 1 రావాలి. సో 5తోటి భాగించబడాలంటే 0 కానీ 5 కానీ ఉండాలి. సో శేషం 1 రావాలంటే దీనికి 1 అవుతుంది, ఇది 6 అవుతుంది. అంటే కంపల్సరీగా 1 దీనికి ఛాన్స్ లేదు కాబట్టి మనం 1 తీసుకోము. కంపల్సరీ ఆన్సర్ ఏమవుతుంది? 6 మాత్రమే అవుతుంది. సో కొంచెం ఆలోచిస్తే వస్తే క్వశ్చన్. సో ఇదే క్వశ్చన్ మనం 6 తోటి కూడా చేస్తాం. అంటే అప్పుడు 2, 3 నియమాలు ఉంటాయి. ఇక్కడ 2, 5 నియమాలు ఇచ్చాడు. 2, 5 మధ్య రిలేషన్ తోటి ఈ క్వశ్చన్ తయారు చేశాడు. 2, 6 తోటి ఇంకో క్వశ్చన్ కూడా తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి 6 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి డైరెక్ట్ ఫార్ములాస్ అండి. ఈ ఫార్ములాస్ కూడా మన వీడియోలో ఉన్నాయి క్లియర్గా. ట్రిపిజియం, చతుర్భుజం, రాంబస్, సెక్టార్. సో ఇక్కడ అన్ని కూడా మనకు తెలియని అవసరం లేదండి, కొన్ని విషయాలు తెలిసిన సరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రాంబస్కి ఫార్ములా 1/2 d1 d2. ఈ విషయం పర్ఫెక్ట్ తెలిస్తే చాలు. సో సి అనేది ఏమి ఉండాలి? 1 ఉండాలి. సో సి అనేది కొంచెం గమనించండి, సి అనేది 1 మాత్రం ఇక్కడ మాత్రమే వచ్చింది. రాంబస్కి వైశాల్యం ఏమవుతుంది?
1/2 D1 D2. ఇప్పుడు ఈ ఒక్క విషయం తెలిస్తే మనకి మొత్తం కూడా క్వశ్చన్ చదవడం అవసరం లేదండి. అంటే ట్రివిజన్ ఫార్ములా ఏమో ఉంది, కన్ఫ్యూజ్ ఎందుకు అవసరం లేదు. సో ఒక్కదాని తర్వాత ఇంకొకటి చూద్దాం. సెక్టార్ చూద్దాం. సెక్టార్ ఎట్లా ఉంది? 2 ఉండాలి. సో 2 ఉంది. ఈ విషయం తెలిసినా సరే, ఈ విషయం తెలిసినా సరే, సికి ఒకటే మ్యాచ్ అయింది, డికి కూడా ఒకటే మ్యాచ్ అయింది. అంటే మీకు సెక్టార్ తెలిసినా, రాంబార్ తెలిసినా ఆటోమేటిక్గా ఆన్సర్ సరిపోతుంది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 అని చెప్పి టిక్ చేసి. అంటే ఒక క్వశ్చన్ని మొత్తం చదివి అన్ని పాయింట్స్ కూడా గుర్తుంచుకొని వస్తుంది. జతపరచుడు ఇచ్చడం ద్వారా ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ విషయాలు తెలిసినా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఆ విషయం మనకు తెలియాలి. కాకపోతే ఏంటంటే లెంతీగా ఉంటుంది, అనలైజేషన్ అవసరం, వాటిపైన విశ్లేషణ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది వెరీ సింపుల్గా ఉంటుందండి క్వశ్చన్. కాకపోతే చూడడానికి మాత్రం నంబర్స్ వెరైటీగా ఇచ్చాడు. చాలా మందికి కూడా 0.25 అంటే 1/4 రాసుకోవాలి అనే విషయం తెలియలేదు. సో దాని ద్వారా మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉంది. 81 to the power of 0.25 విచ్ మీన్స్ 1/4 రాయొచ్చు. సో 1/4 రాస్తే 81 అంటే 3 అని రాయొచ్చు. 3 power 4, 4 to the power of 1/4. 4 4 గెట్ క్యాన్సర్ ఈక్వల్ టు 3. సో ఫస్ట్ వన్ ఎంత రావాలి? 3 రావాలి. ఏ అనేది 3 ఉండాలి. సో ఏ అనేది ఇక్కడ 2 ఉండాలండి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మొత్తం కూడా చేసి టైం వేస్ట్ చేసుకొని వస్తుంది అన్నింటినీ. సో సెకండ్ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సెకండ్ ఏముంది మరి? 32 to the power of 0.2. సో 32 to the power of 0.2 అంటే 2/5 విచ్ మీన్స్ 32 అంటే 2/5 హోల్ టు ది పవర్ ఆఫ్ 2/5. 5 గెట్ క్యాన్సల్, 2 స్క్వేర్, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 వస్తుంది. మనకి 4 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 3 కావాలి. సో సెకండ్ ఏం కావాలి? 3 కావాలి. సో ఆన్సర్ 4 ఇస్ కరెక్ట్. అంటే మనం ఇంకా మిగిలిన రెండు కూడా చేయట్లేదండి. సో అది మనకి ప్లస్ పాయింట్. ఇక్కడ జతపరచడం ద్వారా అదే ప్లస్ పాయింట్ అవుతుంది. ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, పై చిత్రంలో కేంద్రం వద్ద కోణం. సో పై అనే చిత్రం, సో పైలో కేంద్రం వద్ద కోణం ఎంత ఉంటుంది? 360 degrees ఉంటుంది. సో కేంద్రం వద్ద కోణం ఎంత ఉంటుంది? 360 degrees. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే సరిపోతుందా చెక్ చేద్దాం. సో ఫస్ట్ వన్ 4 ఉండాలి. సో ఫస్ట్ వన్ 4 ఎన్ని ఉన్నాయి? 3 ఇట్లలో ఉన్నాయి. సో ఏదో మనకు కరెక్ట్ తెలియదు. నెక్స్ట్ సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం ఏంది? అల్పకోణం. సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం కూడా ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది. 60 degrees అంటే ప్రతి కోణం కూడా అల్పకోణం అవుతుంది. సో ఫస్ట్ సెకండ్ వన్ ఏముండాలి? 1 ఉండాలి. సెకండ్ వన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది తప్పు. సో మిగిలిన 1 3. ఇక్కడ మనకు ఆల్రెడీ 3 అనేది రాలేదు. సో క్లియర్గా ఆప్షన్ నెంబర్ 1కి వెళ్ళిపోవచ్చు మనం. అంటే మనం ఒక 2 చేసి కూడా ఆన్సర్ని కన్ఫర్మ్ చేసిస్తున్నాం. సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం కూడా 60 degrees ఉంటుంది, అంటే అల్పకోణం అని చెప్పంటాం. పై చిత్రంలో 360 degrees ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అర్ధవృత్తంలో కేంద్రం వద్ద కోణం ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. సో ఇట్లా మనకి అన్ని క్వశ్చన్స్ కూడా తెలియని వస్తుంది. తెలిస్తే బెనిఫిటే, తెలియకుండా కూడా ఆన్సర్స్ అయిపోతుంది. అంటే తక్కువ టైంలో చేయడానికి ఈ ట్రిక్స్ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కుటుంబ నెలవారీ బడ్జెట్ ఈ విధంగా ఉంది. ఆహారానికి 1500, విద్యకు 750, ఇతరులకు 2250 అయినా పొదుపు 450. దీనిపై పై చిత్రంకు చూపించినచో విద్యను చూపించు సెక్టార్ కోణం. సో ఫస్ట్ మొత్తం ఖర్చు ఎంత, అంటే వాళ్ళ ఇన్కమ్ ఎంతో చూద్దాం. 1500 ప్లస్ 750 2250, 750 2250. వాటితో పాటు పొదుపు ఎంత చేశారు? 4500 చేశారు. సో ఫస్ట్ దీన్ని చేస్తే ఇది మనకు 750 ప్లస్ 50 అంటే 3000 ప్లస్ 450 150 అంటే 1500. సో 1500 ప్లస్ 1500 9000. సో వాళ్ళ ఇన్కమ్ ఎంత అన్నమాట? 9000 ఇన్కమ్ ఉంటుంది. సో 9000 ఇన్కమ్లో వాళ్ళ ఖర్చులు ఎట్లా చూద్దాం. సో ఇప్పుడు మనకు మొత్తం కూడా చేయవలసింది. అంటే పై చిత్రం అంటే ఎట్లా ఉంటుంది? దీనిలో పార్టీషన్ చేయాలి. సో పార్టీషన్ చేసుకుంటూ కూర్చుంటే టైం తీసుకుంటుంది. ఏది విద్య, ఏది ఎంత కోణం, అదంతా పెద్ద అంటే టైం ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని మనం చిన్నగా తక్కువ టైంలో చేయడానికి ఏ విధంగా ఉపయోగిస్తామంటే, ఇక్కడ మనకు అడుగుతుంది ఏమడిగాడు? విద్య అడిగాడు. సో విద్యకి ఎంత పెట్టారు? 750 రూపీస్ పెట్టారు. యాక్చువల్గా 9000 రూపీస్ అనేది 360 degreesకి సమానం. పైలో ఇంత ముందుకు చేశాం కదా, పైలో కేంద్రం వద్ద 360 degrees, అంటే పైలో మొత్తం కోణం ఎంత? 360 degrees. అయితే విద్యకు 750 రూపాయలు పెట్టారు. దీనికి వచ్చే కోణం ఎంత? అనేది క్వశ్చన్. సో 9000 ఈక్వల్ టు 360 degrees అయితే విద్యకు 750 రూపీస్ పెట్టారు. దీనికి ఎంత కోణం వస్తుందని అడుగుతున్నాడు. సో దీన్ని కొంచెం మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆన్సర్ సరిపోతుంది. 360 ఇంటూ 750 బై 9000. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 36. 9 10s 9 4s 2 5 2 2s 2 5s 5 1s 5 15s which is equal to 30 degrees. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 30 degrees వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ 1. సో మనకు అడిగిన 18 క్వశ్చన్స్కి చాలా మంది కూడా 18 వరకు రైట్ చేశారు. ఒకసారి మీ మార్క్స్ ఎంత వచ్చాయో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీరు మ్యాథ్స్లో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తున్నారో ఒకసారి
షేర్ చేయండి. అదేవిధంగా మీ మార్క్స్ కూడా వీలైతే షేర్ చేయండి. దానివల్ల మిగతా వాళ్ళతో కంపారిజన్ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జామ్ ఎడ్జిట్కి సంబంధించింది. దీని తర్వాత మనకు అప్కమింగ్లో వీఆర్ఓ నోటిఫికేషన్ వస్తుంది, అదేవిధంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుంది. ఈ 4 ఎగ్జామ్లు కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. సో మీరందరూ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు కాబట్టి వాటికి ప్రిపేర్ కావచ్చు. అండ్ మోర్ ఎవర్ మీరు కానిస్టేబుల్ పేపర్ తీసుకుంటే 50% వెయిటేజ్ మ్యాథ్స్కి ఉంటుంది. వీఆర్ఓ పేపర్ తీసుకున్న 40% పేపర్ మ్యాథ్స్కి వెయిటేజ్ ఉంటుంది. గ్రూప్ 4లో కూడా 50% వెయిటేజ్ మ్యాథ్స్కి ఉంటుంది. సో ఈ మ్యాథ్స్కు సంబంధించిన వీడియోస్ అనేవి ప్రతి నోటిఫికేషన్ రాగానే క్లాసెస్ రూపంలో పెట్టడం జరుగుతుంది. అండ్ మోడల్ పేపర్స్ పెడతాము, అదేవిధంగా ఎక్స్పెక్టేషన్ బిట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మ్యాథ్స్కి సంబంధించిన ప్రతి క్వశ్చన్కి మన వీడియోలో మన ఛానల్లో దానికి సంబంధించిన ఆన్సర్స్ దొరకడం జరుగుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసుకోండి వీడియోస్ని. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.